హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యాడ్ టు అరే ఆఫ్ బైట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యాడ్ టు అరే ఆఫ్ బైట్స్ని మనం మల్టీబైట్ అడిషన్కి కూడా కాల్ చేస్తాము. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మోర్ దెన్ 1 బైట్స్ డేటాని తీసుకునేసి అడిషన్ ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కౌంట్ 4 తీసుకున్నాం కాబట్టి 4 బైట్స్ ఆఫ్ డేటాని తీసుకునేసి ఇక్కడ అడిషన్ ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ అడిషన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏడీసీ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ప్రీవియస్ క్యారీని కూడా ఇక్కడ కన్సిడర్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి, నేను లైన్ బై లైన్ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, సిఎల్సి ఉంది కాబట్టి క్లియర్ క్యారీ ఫ్లాగ్ అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ ఏదున్నా సరే ఆటోమేటిక్గా 0గా సెట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ 2000 అంటే ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ డిఐ 3000 అంటే ఇక్కడ డిఐ ఈక్వల్ టు 3000గా ఇక్కడ లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ సిఎల్ కంటెంట్ ఆఫ్ 1050H ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 1050H ఈ మెమరీ లొకేషన్లో ఉన్న బైట్ ఆఫ్ డేటా సిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 04 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 04గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది కాబట్టి ఇప్పుడు ఏఎల్ అనేది 8 బిట్ రిజిస్టరు. అగైన్ ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2000 అనేది మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో ఉన్న A7 డేటా వచ్చి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ A7గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఏడీసీ ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే అడిషన్ విత్ క్యారీ ఇది. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నల్గా ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ ప్లస్ ప్రీవియస్ క్యారీ. సో ఇంటర్నల్గా ఈ ఆపరేషన్ ఇది పర్ఫామ్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఏఎల్ అంటే A7గా ఇక్కడ నోట్ చేసుకుంటాము, ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3000. కాబట్టి ఇక్కడ 3000 లొకేషన్లో మనకి 82 ఉంది కాబట్టి అది ఇక్కడ యాడ్ చేస్తాము. ప్లస్ మనకి ఇక్కడ సిఎఫ్ అంటే ప్రీవియస్ క్యారీ మనకి 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకుంటాం. ఓవరాల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి A7 ప్లస్ 82 ప్లస్ 0 ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాని యాడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ 29 జనరేట్ అవుతుంది. ఈ 29 కూడా మనకి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది 1గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్ ఉంది. ఆల్రెడీ ఏఎల్ రిజిస్టర్లో మనకు 29 జనరేట్ ఉంది కదా. సో ఆ డేటా వచ్చి కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2000 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 29 అనేది 2000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అయిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఆల్రెడీ ఇక్కడ ఎస్ఐ వాల్యూ 2000 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ డిఐ ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3000 ఉంది కాబట్టి ఇక్కడ డిఐ అనేది 3001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్ ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 04 ఉంది కాబట్టి డిక్రిమెంట్ చేసిన తర్వాత సిఎల్ ఈక్వల్ టు 03గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం JNZL1 ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము. సో ఒకసారి చూడండి, ఇక్కడ JNZ ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, JNZ అంటే జంప్ ఇఫ్ నో 0. సో ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ నేను 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి సిఎల్ ఈక్వల్ టు 03 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఫ్లాగ్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ వచ్చి 0 అవుతుంది. ఎందుకంటే నాన్ 0 వాల్యూ కాబట్టి ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి JNZ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే అక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము.
సో నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001 కాబట్టి ఇప్పుడు 2001 లొకేషన్లో మనకి డేటా వచ్చి 37 ఉంది, అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏడిసి ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ ప్లస్ సిఎఫ్. అగైన్ ఇక్కడ చూడండి, ఏఎల్ ఈక్వల్ టు మనకి 37 ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3001 కాబట్టి ఇక్కడ 3001 లొకేషన్లో 63 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ప్లస్ ప్రీవియస్ క్యారీ మనకి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేశాను. ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి 37, 63 ప్లస్ 1 యాడ్ చేసిన తర్వాత నాకు రిజల్టెంట్ వాల్యూ 9B జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ 9B వాల్యూ ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది జనరేట్ కాలేదు అంటే మనం జీరోగా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు జీరోగా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. ఏఎల్ లిస్టులో 9B వచ్చింది కదా, ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001 లొకేషన్లోకి ఆ డేటా అనేది మూవ్ అయిపోతుంది. సో కాబట్టి మనకి డేటా అనేది ఇలా ఈ మెమరీ లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది, ఆల్రెడీ మనకి ఎస్ఐ ఈక్వల్ టు 2001 ఉంది కాబట్టి ఇప్పుడు 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ డిఐ ఉంది కాబట్టి ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3001 ఉంది కాబట్టి ఇప్పుడు 3002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్. సో డిక్రిమెంట్ సిఎల్ అంటే సో ఇక్కడ ఒకసారి చూడండి, 03 ఉంది కాబట్టి 02గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి జీరో ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే జీరోగా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు జీరోకి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు జీరో వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఏఎల్ అనేది 8-bit రిజిస్టర్ కాబట్టి ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అనేది 2002 ఉంది కాబట్టి 2002 లొకేషన్లో మనకి 48 ఉంది కదా, అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఏడిసి ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ ప్లస్ సిఎఫ్. ఆల్రెడీ మనకి ఏఎల్ ఈక్వల్ టు 48 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3002. సో ఇప్పుడు 3002 లొకేషన్లో మనకి డేటా వచ్చి 91 ఉంది, అది ఇక్కడ యాడ్ చేస్తాము. ప్లస్ ప్రీవియస్ క్యారీ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 48 ప్లస్ 91 0. ఈ డేటాని యాడ్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ D9 జనరేట్ అవుతుంది. ఆ D9 కూడా మనకి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి క్యారీ ఫ్లాగ్ అనేది ఇక్కడ జనరేట్ కాలేదు అంటే జీరోగా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అనేది మనం నోట్ చేసుకుంటాం. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. ఇప్పుడు ఏఎల్ రిజిస్టర్లో మనకి డేటా వచ్చి D9 వచ్చింది కాబట్టి ఆ D9 వచ్చి ఎస్ఐ అంటే 2002 కాబట్టి 2002 లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే 2002 నుంచి 2003కి చేంజ్ అవుతుంది. అగైన్ ఇంక్రిమెంట్ డిఐ అంటే 3002 నుంచి 3003కి చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్ అంటే ఇక్కడ సిఎల్ అనేది 02 ఉంది కాబట్టి 01గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి జీరో ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరోగా ఇక్కడ సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 మనకి ఇక్కడ జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి జేఎన్జెడ్ L1 ఉంది కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ అనేది 8-bit రిజిస్టరు. అగైన్ ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2003 కాబట్టి ఇక్కడ 2003 లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏఎల్ ఈక్వల్ టు 23గా ఇక్కడ లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఏడిసి ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ. సో దీని మీనింగ్ ఏంటంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ ప్లస్ సిఎఫ్. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు మనకి 23 వచ్చింది, అది ఇక్కడ నోట్ చేశాను. ప్లస్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3003. సో 3003 లొకేషన్లో మనకి 85 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాము. ప్లస్ ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ 0 వచ్చింది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాము. సో ఓవరాల్గా మనకి ఈ డేటాని యాడ్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ A8 జనరేట్ అవుతుంది. ఇప్పుడు A8 వాల్యూ మనకి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది.
సో ప్రజెంట్ మనకి ఏఎల్ రిజిస్టర్లో A8 ఉంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ క్యారీ అనేది జనరేట్ కాలేదు కాబట్టి జీరోగా కన్సిడర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు జీరోగా మనం నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. ఆల్రెడీ ఎస్ఐ అంటే 2003 కాబట్టి ఈ 2003 లొకేషన్లో మనకి ఏఎల్ డేటా A8 ఉంది కదా, ఆ డేటా అనేది మూవ్ అయిపోతుంది. సో అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే 2003 నుంచి 2004కి చేంజ్ అవుతుంది. అగైన్ ఇంక్రిమెంట్ డిఐ అంటే 3003 నుంచి 3004కి చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ అంటే 01 నుంచి 00గా సెట్ అయిపోతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు సిఎల్ ఈక్వల్ టు 00 ఉంది కాబట్టి ఇప్పుడు జీరో ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1 జనరేట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ JNZ L1 ఇన్స్ట్రక్షన్ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ మనకి ఏముంది, ఇక్కడ *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, మనం 4 బైట్స్ ఆఫ్ డేటా అనేది ఇలా తీసుకునేసి యాడ్ చేసాము. వచ్చిన డేటా వచ్చి మనకి ఇక్కడ 2000 నుంచి 2003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అడిషన్ గురించి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, 7 + 2 అంటే 9, A + 8 అంటే 10 + 8. సో 10 + 8 అంటే 18. సో నార్మల్గా డెసిమల్లో 18. సో దీనికి ఎక్సా డేటాని ఫైండ్ అవుట్ చేద్దాము. సో మనకి ఇక్కడ డెసిమల్ డేటా, ఎక్సా డేటా ఇలా నోట్ చేసుకుందాము. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఎక్సా డేటా F అన్నప్పుడు డెసిమల్ వాల్యూ వచ్చి మనం 15గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 16 డెసిమల్ వాల్యూకి మనకి ఇక్కడ ఎక్సా డేటా వచ్చి 10గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ డెసిమల్ డేటా 17కి ఎక్సా డేటా వచ్చి 11గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ డెసిమల్ డేటా 18కి ఎక్సా డేటా వచ్చి 12గా నోట్ చేసుకుంటాం. కాబట్టి మనకి డెసిమల్ 18కి ఎక్సా డేటా వచ్చి మనకి 12గా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, సమ్ 2 వాల్యూ ఇక్కడ నోట్ చేసుకున్నాను, క్యారీ 1 వాల్యూ మనకి ఇక్కడ నోట్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ బైట్కి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ చూడండి, 7 + 3 అంటే 10, 10 + 1 అంటే 11. సో డెసిమల్లో 11 అంటే ఎక్సాలో మనం బీగా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 3 + 6 అంటే 9. నెక్స్ట్ వన్ చూడండి, 8 + 1 అంటే 9, 4 + 9 అంటే 13. 13 మనకి ఎక్సాలో డీగా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 3 + 5 అంటే 8. నెక్స్ట్ 2 + 8 అంటే 10. సో డెసిమల్లో 10 అంటే ఎక్సాలో మనం ఏగా నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రన్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది. అగైన్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ CLC టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI, 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మూవ్ CL, కంటెంట్ ఆఫ్ 1050 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ADC AL, కంటెంట్ ఆఫ్ DI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ DI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ CL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, JNZ L1 అంటే ఇక్కడ L1 అడ్రస్ 010B టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ int 03 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం కౌంట్ వాల్యూ ఇవ్వాలి, ఫస్ట్ అపరెన్స్ డేటా ఇవ్వాలి, సెకండ్ అపరెన్స్ డేటా ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ నేను కౌంట్ వాల్యూ ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1050 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 04 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అపరెంట్ డేటా కూడా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వచ్చు. కాబట్టి 2000 లొకేషన్లో A7 ఇచ్చాను, 2001 లొకేషన్లో 37 టైప్ చేశాను, 2002 లొకేషన్లో 48 టైప్ చేసుకున్నాను, 2003 లొకేషన్లో 23 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం సెకండ్ అపరెంట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 3000 లొకేషన్లో 82 టైప్ చేశాను, స్పేస్ ఇచ్చి 3001 లొకేషన్లో 63 టైప్ చేశాను, స్పేస్ ఇచ్చి 3002 లొకేషన్లో 91 టైప్ చేసి స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ 3003 లొకేషన్లో 85 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జనరల్ పర్పస్ లిస్టులో ఉన్న డేటా, స్పెషల్ పర్పస్ లిస్టులో ఉన్న డేటా, ఫ్లాగ్ లిస్ట్లో ఉన్న డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనం అవుట్పుట్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనం స్పేస్ బార్ వచ్చేసి అవుట్పుట్ డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో 29 జనరేట్ అయింది, 2001 లొకేషన్లో 9B జనరేట్ అయింది, 2002 లొకేషన్లో D9 జనరేట్ అయింది, 2003 లొకేషన్లో A8 జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఆప్ కోడ్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *03 దగ్గర ఉన్న అడ్రస్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.